హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తరుణ్ ఎఫ్ఎక్స్ తెలుగు. దిస్ ఈస్ తరుణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 మీ కెరీర్లో అద్భుతమైన ఇయర్గా ఉండాలని కోరుకుంటూ 2026 నా కెరీర్లో ఎలా ఉండబోతుందో మీకు కంప్లీట్గా జెన్యున్గా మీ ముందు ప్రజెంట్ చేస్తా. సో ఇది 2026 జనవరి మై ట్రేడింగ్ P&L నేను మీకు షేర్ చేస్తాను. 2026లో నేను 3 అకౌంట్స్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2026లో 444 ఒకటి, 442 ఒకటి, 445 ఈ అకౌంట్స్ నేను క్రియేట్ చేసిన. సో వీటి యొక్క హిస్టరీ కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే నా ఎక్స్నెస్ ట్రేడింగ్ అకౌంట్లో కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు MT5 Real 7. ఈరోజు సండే కాబట్టి సో మార్కెట్ లేదనమాట. సో నేను ఫస్ట్ ఈ మంత్ మొత్తం చేయలేదు. యాక్చువల్ నేను డిసెంబర్ 3rd వీక్ నుంచి నేను ట్రేడింగ్లో లేను. సో ఇయర్ ఎండ్ కాబట్టి నేను తక్కువ వోల్టాలిటీ ఉంటుందని నేను చేయలేదన్నమాట. సో డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్, జనవరి లాస్ట్ 2 వీక్స్ చేయకూడదు అనుకున్నా. సో మనకి 3rd వీక్లో మనకి ఫెస్టివల్ సంక్రాంతి ఉన్నది. సో ఆ వీక్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేశారు. జనవరి లాస్ట్ వీక్ నేను కంప్లీట్గా ట్రేడింగ్ చేశాను అనమాట. సో 26 జనవరి నుంచి నా ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయింది. నేను 1000 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను. సో ఎందుకంటే యాజ్ అన్ ఇండియన్గా నువ్వు ఎక్కువ అమౌంట్ పెట్టి చేయడం వల్ల సో నీకు తర్వాత బ్రోకర్స్ వల్ల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ నీకు ఇబ్బందులు వస్తే సో ఎవ్వరూ నిన్ను సేవ్ చేయలేరు. సో మేక్ యువర్ క్యాపిటల్ ఈజ్ స్మాల్. సో మీరు దాని నుంచి ఎక్కువగా గ్రో చేసి ట్రై చేయండి. సో అదే నేను కూడా చేస్తాను. ఫస్ట్ నేను $750 సంథింగ్ వేసాను అనమాట. దాన్ని నేను 3 అకౌంట్స్గా డివైడ్ చేశాను. ఈ 444 దాంట్లో $100, స్కాల్ప్ అకౌంట్లో $100. సో రిమైనింగ్ అమౌంట్ నేను 1K to 100K అనేది పెట్టి దీంట్లో వేసాను అనమాట. సో మీరు హిస్టరీ చూసుకున్నట్టయితే నేను 3 అకౌంట్స్లో నేను ఒక అకౌంట్ అయితే లాస్ అయినా. సో అది కంప్లీట్లీ రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కాకపోతే వోల్టాలిటీ ఎక్కువ ఉన్నది. సో అందువల్ల నేను లాస్ అయినా. అది ఫస్ట్ మీకు లాస్ అయిన అమౌంట్ చూపిస్తాను హిస్టరీ. సో ఇది కస్టమ్ పీరియడ్ వెళ్ళి కంప్లీట్ ఎంటైర్ హిస్టరీ మీకు ఇస్తాను అనమాట. సో దీంట్లో మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ దీంట్లోకి 765 డిపాజిట్ చేశాను. ఈ 765 డిపాజిట్ చేసి దీంట్లో $100 ఉంచి, ఎందుకంటే ఎక్స్నెస్లో 500 మీకు మినిమం డిపాజిట్ కాబట్టి కొత్త అకౌంట్కి, సో ఉంచి 665 అనేది నేను ఇంకో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. సో 665 స్కాల్ప్ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసిన. సో తర్వాత ఇది 100 నుంచి నేను నియర్లీ ఆల్మోస్ట్ 350 సంథింగ్ 400 వరకు తీసుకొని వెళ్ళాను అనమాట. సో మీరు చూడొచ్చు 26 జనవరి స్టార్ట్ చేశారు, ఎండింగ్ 30th ఫ్రైడే ఎండ్ అయింది ఇది. సో ఇది లాస్ అయిన అకౌంట్ యొక్క హిస్టరీ అనమాట. సో మీరు స్కాల్ప్ అకౌంట్ సెకండ్ అకౌంట్ చూసుకున్నట్టయితే దీంట్లో 665 డిపాజిట్ చేసా. సో ఈ 444 అకౌంట్ నుంచి 440కి 665 డిపాజిట్ చేసిన. ఇందులో $100 నుంచి నేను రిమైనింగ్ 565 అనేది 445 అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన. దీంట్లో కూడా $100 అంచిన. $100 నుంచి నేను ట్రేడ్ చేసిన. ఈ $100తో హిస్టరీ మీరు చెక్ చేయొచ్చు. స్టార్టింగ్ 26 జనవరి, సో ఎండింగ్ డే 30 జనవరి. సో దీంట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట ఈ సెటప్కి. సో ఓవరాల్గా $676 అనేది ప్రాఫిట్ వచ్చాయి. కమిషన్తో కలుపుకుంటే 705 వచ్చాయి. 796 అనేది బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ అకౌంట్ ఇది హిస్టరీ చూద్దాం. సో ఆల్మోస్ట్ ఓకే, దీంట్లో నుంచి స్కాల్ప్ అకౌంట్ నుంచి 565 నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన. సో ఇది 565 నుంచి రా క్యాపిటల్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. సో సేమ్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే, కానీ అకౌంట్ పెరిగింది ఎక్కువతో స్టార్ట్ చేసినాం కాబట్టి సో మనకు ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో లాట్ సైజ్ మారిపోతుంది, అట్ ద సేమ్ టైం మనకు ప్రాఫిట్స్ కూడా మారిపోతాయి. ఆల్మోస్ట్ 1K to 100K స్కాల్ప్ అకౌంట్, ఈ రెండు సైమల్టేనియస్గా చేశాను అనమాట. సో రిస్క్ ఒకటి మారుతుంది, మొత్తం ప్యాటర్న్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. సో మీరు హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా దీంట్లో 2175 ప్రాఫిట్ అయితే వచ్చింది విత్ కమిషన్ పోగా.
2152 అనేది మనకి నెట్ ప్రాఫిట్గా ఉంది అనమాట దీంట్లో. సో దెన్ నేను 500 కూడా ఇది ట్రాన్స్ఫర్ చేశాను, అది మీకు ఎక్స్నెస్ పోర్టల్లో చూపిస్తాను. MT5లో హిస్టరీ. యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్టయితే నేను ఇందులో ఈ మొత్తం ఈ అకౌంట్లో చేసిన ట్రేడ్స్ అన్నీ నేను ఓన్లీ న్యూ యాక్ సెషన్లోనే చేసిన అనమాట. 6:30 to 10:30. ఈ టైమింగ్స్ కూడా మీకు స్ట్రీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను January 6 to 5 days బ్యాక్ చేసినది January 26 నుంచి స్టార్ట్ చేసిన. ఈ వీక్ మొత్తం ఇది లైవ్గా చేశాను అనమాట. సో ప్రీవియస్గా ఈ ఛానల్లో ఒక 500 నుంచి 1000 చేసింది వీడియో మేక్ చేసిన, అవి కూడా లైవ్లో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఆన్ లైవ్ అనమాట. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు లైవ్ రికార్డ్ ఉంది, మీరు ఒకసారి లైవ్ కూడా చెక్ చేయొచ్చు. సో మన ఎక్స్నెస్ పర్సనల్ ఏరియాలకు పోతే రిఫ్రెష్, ఇవి నా అకౌంట్ డీటెయిల్స్. సో 3 అకౌంట్స్, 3 రాస్పెట్స్ అకౌంట్సే రియల్ అకౌంట్స్ అన్నీ. సో బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీటి హిస్టరీ చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ 7 days ట్రాన్సాక్షన్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ 30 days ట్రాన్సాక్షన్ చూసుకుంటే ఈ జనవరి మంత్ మొత్తం వస్తుంది. మోర్ ఈ January 6 నుంచి ఇది అదే రివార్డ్, అంటే ఇది నాది అఫిలియేటెడ్ కింద జాయిన్ అయిన వాళ్ళది ఈ రివార్డ్ నాకు వస్తుంటుంది అనమాట. సో ఇది వాళ్ళ అకౌంట్స్ ఎక్కువ చేయడం వల్ల వచ్చిండే రివార్డ్ నాకు. సో మనము 26కి వెళ్దాము. సో ఇది ట్రాన్స్ఫర్ 26th. నేను 765 అనేది ఈ అకౌంట్లో డిపాజిట్ చేసిన విత్ క్రిప్టో. 444 నుంచి 442కి 100 పెట్టి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన. తర్వాత 442 నుంచి 445కి 100 నుంచి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన. సో ఇది ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ 7 daysలో అంటే 26 నుంచి మనకు వచ్చిండే ప్రాఫిట్స్ ఇవి. 26 January 538, 759, 1091, 955. లాస్ట్ డే మనకి లాస్ అయితే వచ్చింది $598, నియర్లీ $600 మనకి లాస్ట్ డే లాస్ అయితే బుక్ చేసినాం. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2746. గైస్ 765తో 2746 అనేది మనం ప్రాఫిట్ చేసినాం. ఇది చాలా ఎక్కువ అని తెలుసు, కానీ ఎందుకంటే మార్కెట్ కూడా అట్లా వోల్టైల్గా ఉందన్నమాట గోల్డ్. సో చాలా మూమెంటం ఉంది. యాజ్ పర్ సెటప్నే తీసుకున్నాను నేను. సో నా రిస్క్ నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసినది ఒక 100%, 150% అవుతుంది అనుకున్నా, కానీ చాలా ఎక్కువైంది. సో ఇది గుడ్ స్టార్ట్ ఫర్ 2026. ఇది నేను విత్డ్రాల్ ట్రై చేశాను అనమాట నాది. సో బ్యాంక్ విత్డ్రాల్ ఇవ్వట్లేదు, ఆన్లైన్ బ్యాంక్ విత్డ్రాల్ అయితే ఇవ్వట్లేదు. సో అందుకని ఓన్లీ నేను క్రిప్టో నుంచే నేను విత్డ్రాల్ చేసుకునేకైతుంది. క్రిప్టో నుంచి విత్డ్రాల్ చేసుకుంటే నాకు 91 or 92 వరకు మాత్రమే నేను పర్ డాలర్కి నేను రూపీస్ కన్వర్ట్ చేసుకోగలను బయట బైనాన్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, P2Pలో కానీ. కానీ ఆన్లైన్ బ్యాంక్ విత్డ్రాల్ అయితే 99% నాకు 99 రూపీస్తో ఇస్తాడు. నియర్లీ 99 రూపీస్ అంటే 92 to 99, ఆల్మోస్ట్ 6 to 7 రూపీస్ తేడా వస్తుంది. సో నేను అందుకోసం ఏం చేశాను అంటే నా ఫ్రెండ్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన అనమాట ఆ అమౌంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు 30 January 500 ట్రాన్స్ఫర్ చేశాను. సో 445 అకౌంట్ నుంచి, ఇది అతని అకౌంట్ అనమాట, అతను ట్రేడరు. సో నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అతను విత్డ్రాల్ చేసుకోలేరు, కానీ అది అన్ప్రాఫిటబుల్గా ఉంటే, తను ప్రాఫిటబుల్గా ఉంటేనే తను కూడా విత్డ్రాల్ చేసుకోగలుగుతాడు. సో తను విత్డ్రాల్ చేసి నాకు సెండ్ చేశాడు అనమాట. చూడొచ్చు మీరు, ఇది ట్రాన్స్ఫర్ హిస్టరీ 445 అకౌంట్ నుంచి నేను ఇచ్చిండేది. నేను January 30, 10:46కి నేను ట్రాన్స్ఫర్ చేసిన. అతను January 30, 10:51కి విత్డ్రాల్ పెట్టాడు. 10:51కి విత్డ్రాల్ పెడితే అతని అకౌంట్లో క్రెడిట్ అయినది 10:52కి. సో వితిన్ 30 secondsలో అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. మీరు చూసుకున్నట్టయితే $500కి ఆల్మోస్ట్ 49,384, అంటే నియర్లీ 99 రూపీస్ వరకు ఉంది. ఇది గైస్, నేను ఈ మంత్ 700తో స్టార్ట్ చేసి 3000 ఉంది. సో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా ఆల్మోస్ట్ ఇది నా గోల్ ఏంటంటే ఒక 100 to
150% నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే నియర్లీ 6,000 to 7,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఇదే కండిషన్స్లో ఉంటే మేబీ 10K కూడా అవ్వచ్చు. నేను మీకు ఫిబ్రవరి మంత్ కూడా నేను మీకు P&L అయితే పోస్ట్ చేస్తా. ఒకవేళ నా అకౌంట్ లూజ్ అయినా కూడా నేను జెన్యున్గా మీకు పోస్ట్ చేస్తా. ఇదే కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలా యూట్యూబర్స్ని ఫాలో అవుతుంటారు ఫారెక్స్ ట్రేడింగ్ సంబంధించి. సో మీరు ఫాలో అయ్యే యూట్యూబర్స్ని దయచేసి మీరు P&L చూపించండి అని అడగండి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ యొక్క అఫిలియేటెడ్ ఇన్కమ్ని చూపించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దే నో హౌ టు ట్రేడ్, బట్ దే డోంట్ నో హౌ టు బికమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. సో ఎవరు ప్రాఫిటబుల్లో ఉండరు. మీరు ప్రెజర్ చేయండి, P&L చూపిస్తేనే మీరు వాళ్ళని నమ్మండి. ఎందుకంటే సో నేను ఇది చూపించినంత మాత్రం నా అకౌంట్స్ ఏవి జీరో కావు, దీన్ని ఎవరు బ్లాక్ చేయలేరు. సో ఇట్లా కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. బీ అవేర్ ఆఫ్ దట్. ఫ్యూచర్లో నేను నా స్ట్రాటజీస్ కానీ నేను ఎలా మార్కెట్ని హ్యాండిల్ చేయగలుగుతున్నా, ప్లస్ మార్కెట్ తగ్గట్టు మనం ఎలా మోల్డ్ అవ్వాలి, సో అవన్నీ నేను ఈ ఛానల్లో డిస్కస్ చేస్తా. మనం కలిసి కూడా ఫ్యూచర్లో ట్రేడింగ్ చేద్దాం, అది కూడా నేను ప్లాన్ చేస్తాను. సో యాజ్ ఏ గ్రూప్గా ట్రేడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్స్తో ట్రావెల్ చేయండి, మీరు ప్రాఫిటబుల్గా అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ట్రేడింగ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ టు వాచింగ్.